హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? ఈరోజు పప్పియం రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూసేద్దాం. కందిపప్పు బియ్యంతో చేసుకునే ఈ పప్పియం రెసిపీ చాలా టేస్టీగా ఉంటుంది. ఈ కొలతలతో ప్రిపేర్ చేసుకోండి. మంచిగా కుదిరి టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది. ఇప్పుడు దీనిని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూసేద్దాం. దీనికోసం 2 గ్లాసుల రైస్ తీసుకోవాలి. ఈ 2 గ్లాసుల రైస్ని ఇలా ఒక బౌల్లో వేసుకోవాలి. రైస్ దాదాపుగా 250 గ్రామ్స్ ఉంటాయి. ఏ గ్లాస్తో అయితే రైస్ తీసుకున్నామో అదే గ్లాస్తో 3/4 గ్లాసు కందిపప్పు తీసుకోవాలి. ఈ కందిపప్పును కూడా రైస్ వేసుకున్న బౌల్లో వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో వాటర్ పోసుకొని శుభ్రంగా 3 టైమ్స్ అలా కడగాలి. ఇలా శుభ్రంగా కడిగిన తర్వాత మళ్ళీ కొన్ని వాటర్ పోసుకొని పక్కన పెట్టేసి ఉంచాలి. ఇప్పుడు స్టవ్ మీద కుక్కర్ గిన్నె పెట్టేసి స్టవ్ ఆన్ చేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని దీంట్లో 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. దీంట్లో కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకుంటేనే టేస్ట్ మంచిగా ఉంటుంది. ఆయిల్ వేడి అయిన తర్వాత దీంట్లో 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ ఆవాలు వేసుకోవాలి. 4 వెల్లుల్లి రెబ్బలను కచ్చాపచ్చగా దంచుకొని వేసుకోవాలి. 6 పచ్చిమిర్చిలను తీసుకొని ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి. మీరు కారం తినేదాన్ని బట్టి పచ్చిమిర్చి వేసుకోండి. పచ్చిమిర్చి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇలా 2 ఎండుమిర్చిలను తుంచుకొని వేసుకోవాలి. కొంచెం కరివేపాకు వేసుకోవాలి. దాల్చిన చెక్క వేసుకోవాలి. 1 గ్లాస్ రైస్కి ఇంత చిన్న దాల్చిన చెక్క ముక్క వేసుకుంటే సరిపోతుంది. లవంగాలు వేసుకోవాలి. 2 గ్లాసుల రైస్కి 4 లవంగాలు వేసుకుంటే సరిపోతుంది. లవంగాలు దాల్చిన చెక్క ఎక్కువ వేసుకుంటే అంత టేస్టీగా ఉండదు దీంట్లో. ఇవన్నీ వేసుకున్న తర్వాత 2 ఉల్లిపాయలను తీసుకొని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఉల్లిపాయలు మంచిగా ఫ్రై అయిన తర్వాత కొంచెం పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకున్న తర్వాత మొత్తం మంచిగా ఇలా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత దీంట్లో 4 గ్లాసుల వాటర్ పోసుకోవాలి. 1 గ్లాస్ రైస్కి 2 గ్లాసుల వాటర్ పోసుకోవాలి. 2 గ్లాసుల రైస్కి 4 గ్లాసుల వాటర్ పోసుకోవాలి. ఇప్పుడు వాటర్ని బాయిల్ చేసుకోవాలి. వాటర్ ఇలా బాయిల్ అయిన తర్వాత కొంచెం సాల్ట్ వేసుకోవాలి. సరిపోయేంత సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకున్న తర్వాత మంచిగా ఒకసారి ఇలా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత కడిగి పెట్టుకున్న కందిపప్పు రైస్ని దీంట్లో వేసుకోవాలి. ఇలా రైస్ వేసుకున్న తర్వాత మొత్తం మంచిగా ఒకసారి ఇలా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత కుక్కర్ మూత పెట్టేసి విజిల్ పెట్టేసేయాలి. ఇప్పుడు దీనిని 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి.
3 విజిల్స్ వచ్చేసినాయి. ఇప్పుడు మూత తీసి చూసేద్దాం ఎలా ఉడికిందో. ఆవిరి పోయిన తర్వాత మూత తీయాలి. చక్కగా ఉడికింది, మంచి స్మెల్ కూడా వస్తుంది. మూత తీసిన తర్వాత ఈ పబ్బియ్యం కిచిడీని మొత్తం మంచిగా కలిసేలాగా ఇలా నెమ్మదిగా కలుపుకోవాలి. 5 నిమిషాల్లో ఇలా కుక్కర్లో పబ్బియ్యంని ప్రిపేర్ చేసుకొని తినేసేయచ్చు. ఇంట్లో కూరగాయలు లేనప్పుడు కూడా ఈ పబ్బియ్యాన్ని ప్రిపేర్ చేసుకొని తినేసేయచ్చు. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి ఈ పబ్బియ్యాన్ని ప్రిపేర్ చేసుకొని తినేసేయచ్చు. టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది. నా వీడియోస్ మంచిగా అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.